హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. అందరికీ 75వ స్వాతంత్రపు శుభాకాంక్షలు. సో ఇవాళ మనకి నిన్న నిఫ్టీ 16,520 టచ్ అయింది. అంటే 16,500 కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా రీచ్ చేశారు. సో వాట్ నెక్స్ట్ అంటే ఇమీడియట్ ట్రెండ్ అనేది కొంచెం లిటిల్ బిట్ పాజిటివ్గానే ఉంది. బట్ ఈ ట్రెండ్లో లాట్ ఆఫ్ రిటైల్ పీపుల్స్, లాట్ ఆఫ్ వీకర్ పీపుల్స్ ఉన్నారు. సో అందుకు నేను కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తున్నా. సో మీకు ఇమీడియట్గా ఇప్పుడే పడిపోతుంది అంటే పడదు, బట్ కొంచెం టైం తీసుకొని పడుతుంది. 16,200కి కిందికి వచ్చేస్తుంది మళ్ళీ. సో టుమారో సెల్ చేయొచ్చా అంటే నో, టుమారో సెల్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ బికాజ్ మీకు సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్. సో యాజ్ లాంగ్ as సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్ మనము సేల్ సైడ్ పొజిషన్స్ తీసుకోవడం కొంచెం నాట్ అడ్వైజబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కన్సాలిడేషన్ అవుతుంది కొద్ది రోజులు అయినాక అగైన్ మీకు ఫాల్ వస్తుంది. ఈ ఫాల్ అనేది మీకు చెప్పబెట్టకుండా వస్తుంది. సో అప్పుడు మనము సెల్ పొజిషన్ తీసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మీకు సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్. ఎక్కడ చూడండి బై మోడ్ ఉందా. సో పాజిటివ్ సెంటిమెంట్లో మనం సెల్ పొజిషన్స్ అనేది తీసుకోకూడదు. సో వెయిట్ ఇట్, చూద్దాం కమింగ్ డేస్లో ఎట్లా ఉంటుంది అనేది. బట్ నాకు తెలిసి ఐ థింక్ ఒక 2 days లేదా 3 days మీకు సస్టైన్ అవుతుంది ఇక్కడ. దెన్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఫాల్ అనేది ఇస్తాయి. ఎక్కడి నుంచి అయితే పెరిగిందో మళ్ళీ అక్కడికే రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టువర్డ్స్ లైక్ దిస్. సో అప్పుడు నా టార్గెట్ డెస్టినేషన్ ఏం పెట్టుకుంటాను, టార్గెట్ 1 16,360 is my target 1 and my target 2 16,160 is my target. సో ఇట్లాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఇమీడియట్గా రేపే సెల్ చేయాలంటే సో సెల్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. చూద్దాం అది ఎప్పుడైతే మీకు సెల్ సిగ్నల్ జనరేట్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనం సెల్లింగ్కి వెళ్ళి సెల్ చేయాలి. ఆల్ రైట్, సో అది నిఫ్టీ గురించి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ సో 36,200 ఉంది, ఇప్పుడు 36,200 ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. మ్యాక్స్ 36,400 అట్లా వెళ్ళి అక్కడైనా బ్యాలెన్స్ అయ్యి, లేకుంటే ఇట్లా మీకు ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 34,600 ఈజ్ ద మై టార్గెట్, పొటెన్షియల్ పాసిబుల్ టార్గెట్ కమింగ్ డేస్లో. అండ్ 35,400 ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి నేను 35,800 ఈజ్ ద టార్గెట్ 1 అండ్ 35,400 ఈజ్ ద మై టార్గెట్ 2 అండ్ 34,600 ఈజ్ మై టార్గెట్ 3. సో దిస్ ఈజ్ మై టార్గెట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్. సో ఇమీడియట్గా సెల్ చేయొచ్చా అంటే సో ఇమీడియట్గా సెల్ చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 2 days 3 days బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్ అయినాక అండ్ కమింగ్ ఫర్దర్ డేస్లో మీకు ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మండే ఫాల్ అవ్వకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ కల్లా మీకు మన టార్గెట్లు రీచ్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, సో అది బ్యాంక్ నిఫ్టీ. అండ్ సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అంతే, 1490 అండ్ 1470 కైండ్ ఆఫ్ లెవెల్స్ లుకింగ్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను షార్ట్ చేయను, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ని మీరు షార్ట్ చేసుకోవచ్చు బికాస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ మీకు టాప్ ఫార్మేషన్ అయిపోయింది ఇక్కడ. సో టాప్ కన్ఫర్మ్ అయిపోయింది. సో దెన్ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ను సెల్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పాను కదా 705 కైండ్ ఆఫ్ లెవెల్స్లో సెల్ చేసుకోవచ్చు అని. సో కొంచెం అంటే ఎక్కువ ఫాల్ లేదు. సో పడతా వచ్చింది, అగైన్ మళ్ళీ మీకు పికప్ అయింది. సో మళ్ళీ అక్కడికే వచ్చింది. సో ఇక్కడ ఈ లెవెల్ ఎక్కువ రెసిస్టెన్స్ చేస్తారు వాళ్ళు పీపుల్, రెసిస్టెన్స్ చేసి మళ్ళీ మీకు పడడానికి అవకాశాలు ఉన్నాయి 708 7010 కైండ్ ఆఫ్ లెవెల్స్.
ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, సో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి టువర్డ్స్ 680 కైండ్ ఆఫ్ లెవెల్స్. ఓకే, నో నీడ్ టు వర్రీ. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్ అనేది. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే సెల్ పొజిషన్ కనిపిస్తుంది. టీసీఎస్, సో టీసీఎస్ మీకు లాట్ ఆఫ్ కన్సాలిడేషన్ జరిగింది. షార్ట్ టర్మ్ పీపుల్ క్రౌడెడ్ యాక్టివిటీ జరిగింది. ఆల్మోస్ట్ 10-11 days క్రౌడెడ్ పీపుల్ ఆర్ బయింగ్ ఇన్ లాంగ్ పొజిషన్ ఇన్ టీసీఎస్. ఓకే, చూపిస్తాను. ది short term people, again short term people, again short term people. See how many days short term people are bought. Okay, so price is very consolidating to slowly moving up. Later yesterday given breakout upside, so non stop ga meeku paiki velipindi almost 4 to 5% like that. సో అది టీసీఎస్ అయితే నేను సెల్ చేయను ఇప్పుడప్పుడే, బికాజ్ నిన్న కూడా ఒక సింగిల్ పిన్ సపోర్ట్ ఫామ్ అయింది. సో టీసీఎస్ సెల్ చేయాల్సిన అవసరం లేదు. యా, రిలయన్స్ ఆల్మోస్ట్ స్టాప్ లాసెస్ ఆర్ హిటెడ్, అప్ సైడ్ డౌన్ సైడ్ స్టాప్ లాసెస్ ఆర్ దేర్. రిలయన్స్ కూడా కొంచెం కాషియస్గా ఉండాలి. సో మీకు కావాలనుకుంటే రిలయన్స్ని సెల్ చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, బట్ అప్పుడే అవసరం లేదు. సెల్ సిగ్నల్ జనరేట్ అవ్వనివ్వండి, దెన్ విల్ సెల్ ఇట్. అండ్ కమింగ్ టు లుపిన్. సో లుపిన్, సో ఫస్ట్ డే మీకు రిజల్ట్ వచ్చిన ఫస్ట్ డే మీకు లిక్విడేషన్ అయింది. And second day also liquidation happened. B-shape profile means liquidation. Okay, so second day also liquidation happened. Third day మీకు liquidation అవ్వలేదు, బట్ ప్రైస్ ఈజ్ ఇన్సైడ్ ది ఫస్ట్ క్యాండిల్. అంటే ఏదైతే ఫస్ట్ క్యాండిల్ హై ఉంది అండ్ ఫస్ట్ క్యాండిల్ లో ఉంది, సో ఆ హైని లోని మీకు బ్రేక్ చేయాల. మీన్స్ వెదర్ బయ్యర్స్ ఆర్ నాట్ సీరియస్ అండ్ సెల్లర్స్ ఆర్ ఆల్సో నాట్ సీరియస్. సో మార్నింగ్ ఇది ఏ క్యాండిల్, సో ఏ క్యాండిల్ని మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మీకు క్రాస్ అవ్వలేదు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. మీన్స్ బయర్స్ ఆర్ నాట్ సీరియస్ అండ్ సెల్లర్స్ ఆల్సో నాట్ సీరియస్. సో మేబీ ఐ థింక్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో కన్సాలిడేషన్ అయ్యి వన్ డే ఇట్ విల్ షూట్ అప్ టువర్డ్స్ 1100 కైండ్ ఆఫ్ లెవెల్స్. నో నీడ్ టు వరీ ఇన్ లూపిన్. ఐ హ్యావ్ వెరీ కాన్ఫిడెన్స్ అబౌట్ లూపిన్. 950 కైండ్ ఆఫ్ లెవెల్స్లో మంచి సపోర్ట్ అయితే ఉంది. ఓకే, సో సపోర్ట్ ఈజ్ దేర్. ఎవరైతే ఫ్యూచర్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆప్షన్ హోల్డ్ చేస్తున్నాను. ఓకే, సో 1140 కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెల్ చేశాను. సో నౌ ఇట్ ఈజ్ ఐ సోల్డ్ అట్ 20 rupees. నౌ ఇట్ ఈస్ 165 rupees. ఓకే, ఆల్మోస్ట్ 130 rupees మైనస్ ఇన్ దట్. బట్ ఓకే, ఒక 40 rupees అయితే ఆపోజిట్ సైడ్లో వచ్చాయి అండ్ 100 rupees ఈజ్ మై లాస్. దట్ మీన్స్ 80K. సో ఇఫ్ లూపిన్ విల్ పికప్, సో దిస్ 165 మీకు తగ్గుతూ వస్తుంది. 140, 130, 100 అలా వస్తుంది. చూద్దాం లూపిన్ ఎక్కడి వరకు పికప్ అవుతుందో. బట్ ఎప్పుడైతే మీకు 1000 దాటుతుందో, లూపిన్ ఎప్పుడైతే 1000 క్రాస్ అవుతుందో, దెన్ మీకు అప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి షార్ట్ కవరింగ్ రానికి. యాజ్ లాంగ్ యాజ్ అది దాటినంత వరకు నేను అట్లనే క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. లూపిన్ అయితే మీకు చూపిస్తాను. ఐ షో యూ. యా, సో ఇది లూపిన్ ఆప్షన్ చైన్ అనమాట. మీకు ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళినా ఆప్షన్ చైన్ దొరుకుతుంది. నేను వచ్చేసి 1140. ఓకే, సో దిస్ ఈస్ 30 September. 1140 సెల్ చేశాను, ఆల్మోస్ట్ 20 rupees. నౌ ఇట్ ఈస్ 165 rupees. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఇది మీకు ఆగస్ట్ది, రైట్? ఆగస్ట్ మంత్ మీకు క్లోజ్ అయ్యేటప్పటికి ఇది ఎక్కడైతే ఉంటుందో, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి 140 లేదా 130 ఉంది అనుకుందాం. ఓకే, దెన్
సెల్ చేసింది 20 రూపీస్కి. హౌ మచ్ మై లాస్ ఇన్ దిస్ 110, రైట్? సో ఆల్మోస్ట్ మీకు 1 lakh. సో ఆపోజిట్ సైడ్ హెడ్జింగ్లో నేను ఎంత తీసుకున్నా అంటే ఒక 40,000 తీసుకున్నా. హౌ మచ్ మై నెట్ లాస్? 60,000, రైట్? సో మీకు ఇది 130కి క్లోజ్ అయింది అనుకుందాం. సరే 110కు క్లోజ్ అవుతుంది అనుకుందాం. ఆ, 130 కానీ 110 కానీ క్లోజ్ అయింది. దెన్ మీకు ఇప్పుడు ఇది ఆగస్ట్ది, ఓకే? ఆగస్ట్ది మీకు ఇక్కడ 165 ఉంది. దెన్ మీకు సెప్టెంబర్ది సేమ్ స్ట్రైక్ ప్రైస్ మళ్ళీ సెల్ చేస్తాను. 1140 ఫుట్ సెల్ చేసేస్తాను, అయిపోయి 1140 ఫుట్ సెల్ మళ్ళీ నేను సేమ్ రేట్లో, లేదా 110 కానీ 130 కానీ. ఇప్పుడంటే లిక్విడేషన్ లేదు ఇక్కడ, బయ్యర్స్ లేరు, సెల్లర్స్ లేరు, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్కి లిక్విడేషన్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తానంటే ఆగస్ట్ది క్లోజ్ చేసుకొని అండ్ సెప్టెంబర్ది సేల్ చేసుకుంటా సేమ్ రేట్లో మళ్ళీ. ఎప్పుడైతే మీకు లూపిన్ మళ్ళీ పెరుగుతూ వస్తుందో పైకి, సో అప్పుడు ఈ వాల్యూ ఏదైతే ఉందో 110 పైన ఉంటుంది కదా వాల్యూ, ఆ వాల్యూ కాస్త దిగుతూ వస్తుంది, 70కి, 60కి, 50కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు 1140 రీచ్ అవుతుందో లూపిను, సో దాని వాల్యూ వచ్చేసి అప్పుడు 30 లేదా 40 ఉంటుంది. సో నా మొత్తం అమౌంట్ వచ్చేస్తాయి అక్కడ. ఎన్ని రోజులు రీచ్ అవుతుంది అంటే ఐ డోంట్ నో. నేను అట్లా రోల్ ఓవర్ చేసుకుంటూనే ఉంటాను. ఆప్షన్స్ చేసుకోవచ్చు, అలా రోల్ ఓవర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సెటిల్మెంట్ అదే ఉండదు, ఎంటీఎం మీకు పే చేయాల్సిన అవసరం ఉండదు. అదే మీరు ఫ్యూచర్ బై చేశారనుకోండి, ఫ్యూచర్ బై చేస్తే ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ 2 lakhs మార్జిన్ తీసుకుంటుంది, రైట్? అండ్ మీకు ఎవ్రీడే ఎంటీఎం మార్జిన్ పే చేయాల్సి వస్తుంది. సపోజ్ ఎంటీఎం తగ్గింది అనుకోండి, ఒక 30,000 మైనస్ అనుకోండి, అంటే మీ దగ్గర మీకు ఎక్స్ట్రా 30,000 ఉండాలి, అంటే 2,30,000 ఉండాలి మీ దగ్గర, మీ అకౌంట్లో. బట్ వేరేజ్ ఇక్కడ ఏంటంటే ఎంటీఎం లాస్లో ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనం క్లోజ్ చేసేంత వరకు. ఇది సెల్ చేస్తాం ఇప్పుడు 93లో, సో ఇది 110 వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్, మీరు ఎంటీఎం లాస్ పే చేయాల్సిన అవసరం లేదు, పేపర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది, సపోజ్ -10,000 లైక్ దట్. ఈ 10,000 మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో ఆ రోజు మన ఇదైతే మార్జిన్ తీసుకుంటాడు కదా దీనికి 2 లక్షలు, అట్లా ఆ 2 లక్షల్లో నుంచి దీన్ని మైనస్ చేస్తారు, అంతే. బెనిఫిట్ ఓన్లీ అదే. ఎంటీఎం లాసెస్ ఆర్ ఎంటీఎం ప్రాఫిట్స్ మనము పే చేయాల్సిన అవసరం లేదు ఇన్ ఆప్షన్స్లో. లేదా ఫ్యూచర్లో మీకు ఎంటీఎం అనేది ట్రాన్సాక్షన్ ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది, సెటిల్మెంట్ అనేది, ఓకే? ఇది మంత్ ఎండ్కి మాత్రమే సెటిల్మెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ అది రానంత వరకు నేను అట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నా మొత్తం అమౌంట్ వచ్చేస్తాయి. ఆల్ రైట్, సో నో నీడ్ వర్రీ. ఐ థింక్ కొంచెం మీకు అది షార్ట్ కవరింగ్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. 1000 దాటితే చాలు షార్ట్ కవరింగ్ వచ్చేస్తుంది లూపిన్, నో నీడ్ వర్రీ. ఆల్ రైట్, సో అది లూపిన్ గురించి. అండ్ డాబర్ నేను చెప్పినా కదా 595 ఈజ్ మై టార్గెట్ అని. సో 595 టార్గెట్ అంటే నిన్నటి హై వచ్చేసి 591, ఓకే? 591లో 595 వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు డాబర్ని. సో చూడండి కేర్ఫుల్గా. సో హిట్ చేస్తుంది 595 వెరీ సూన్. లెట్స్ సీ ఇట్, ఓకే? మనం 581 అట్లా బై చేసాం, ఓకే? ఇప్పుడు 587, 86 ఉంది. సో నిన్న హై వచ్చేసి 591, మై టార్గెట్ 595. సో మీకు ఇది ఏయూ బ్యాంక్. బ్యాంకు మీకు రిజల్ట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇది 1180లో ట్రేడ్ అవుతుండే, 1180 నుంచి డీప్గా పడేశారు, 940 ఆర్ 950 లెవెల్స్కి పడేసినారు, ఓకే? సో పడేసినాక లాట్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ అయింది, ఓకే? 990, 980 కైండ్ ఆఫ్ లెవెల్స్ బ్యాలెన్స్ అయింది. సో మీకు అట్లా బ్యాలెన్స్ అయితే ఏమైంది, స్లో అండ్ స్టడీగా పికప్ అయింది, ఓకే? సో ఇక్కడ 1060 అండ్ 1157
ఇప్పుడు చూడండి 1250 అండ్ 1323. సో రిజల్ట్ వచ్చినాక ఆల్మోస్ట్ టేకెన్ 2 months టైం, పికప్ అయింది, మళ్ళీ 1350కి రీచ్ అయిపోయింది. బట్ ఇట్ విల్ టేక్ టైం, అదర్ 1 month ఆర్ 10 days 20 days టైం తీసుకుంటాయి, అగైన్ పికప్ అవుతాయి. నో నీడ్ టు వరీ. మీకు ఎగ్జాంపుల్ లుపిన్ కోసం చెప్పాను. ఇది 1200లో ట్రేడ్ అయితే అనేది 900కి పడేశారు, అగైన్ మీకు మళ్ళీ 1300 తీసుకొని వచ్చారు ఆఫ్టర్ 2 months తర్వాత. సో ఇట్ విల్ హ్యాపెన్స్ లైక్ దట్. ఎక్కడి దగ్గర అది స్టే అవ్వాలి, స్టే అయ్యి మీకు పికప్ అవుతుంది. భారతీ ఎయిర్టెల్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో ఇన్ఫోసిస్ నేనైతే సెల్ చేశాను అరౌండ్ 1675 కైండ్ ఆఫ్ లెవెల్స్ సెల్ చేశాను. ఓకే, సో ఇన్ఫీ పడ్డానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ నిన్న ఎనామలీస్ ఫామ్ అయినాయి. ఎనామలీస్ మీన్స్ ఎమోషన్స్, బయ్యర్స్ షోయింగ్ దేర్ ఎమోషన్స్. సో ఆల్మోస్ట్ నిన్ననే క్లైమాక్స్కి వచ్చేసింది. ఇంతకుముందు క్లైమాక్స్ వచ్చింది మొన్న చెప్పిన విషయము. బట్ నిన్న మళ్ళీ ఎమోషనల్ పీపుల్ బై చేశారు. ఓ ఇది ఎక్కడ వెళ్ళిపోతుందో ఇంకా అప్ సైడ్కి అని చెప్పేసి. ఓకే, సో ఈ స్ట్రక్చర్లో నాకు ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఎమోషన్స్ వెరెవర్ ద ఎమోషన్స్ కనిపిస్తుంటాయి, వాళ్ళకి అపోజిట్గా మనము ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో అండ్ heavy poor lows are there, weaker people, these people are weaker short term people, and poor lows are there, and open equal to low is there. So many weaker and visual references are there in Infosys. Open equal to low is there. So many references are there. Prominent point of controls are there. Very very short term people, these people are. ఓకే, సో ఇన్ఫోసిస్ మీకు చాలా డీప్ కరెక్షన్ ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇన్ఫోసిస్. ఓకే, ఇఫ్ మీకు అది కొంచెం మీకు ఇంకా పెరిగినా కూడా నో నీడ్ టు వర్రీ, అగైన్ వన్ డే ఇట్ విల్ గివ్ ఫాల్, గుడ్ ఫాల్. ఓకే, టువర్డ్స్ 1600 కైండ్ ఆఫ్ లెవెల్స్. మై టార్గెట్ ఈస్ 1600. నో నీడ్ వర్రీ అబౌట్ దట్. లెట్స్ ఫోకస్ ఆన్ నిఫ్టీ. నిఫ్టీలో ఏం జరుగుతుందో చూద్దాం, అండ్ లుపిన్లో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ నో నీడ్ టు ఫోకస్ ఇన్ఫీ. వై? బికాజ్ ఇన్ఫీ డెఫినెట్గా ఫాలో అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీకు ప్రాసెస్ అనేది లేట్ అవ్వచ్చేమో కానీ బట్ ప్రాసెస్ విల్ నెవర్ ఫెయిల్. ఓకే, సో నేను నా ఎక్స్పీరియన్స్లో మార్కెట్ ప్రొఫైల్ దాంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, సో లేట్ అవ్వచ్చు కానీ బట్ నెవర్ ఫెయిల్. సో నేను ఎక్కడ ఇప్పుడు మీకు లూపిన్లో ఎక్కడ ఫెయిల్ అయినామంటే, మనము రిజల్ట్ బేస్డ్ మీద ఫెయిల్. న్యూస్ బేస్డ్ ఎప్పుడు మనకు మార్కెట్ ప్రొఫైల్ వర్క్ అవ్వదు. మార్కెట్ ప్రొఫైల్ ఈజ్ డిఫరెంట్. సో న్యూస్ వస్తే దానికి తగ్గట్టు మీకు ప్రైస్ రియాక్ట్ అవుతుంటుంది. సో అప్పుడు మార్కెట్ ప్రొఫైల్ వర్కౌట్ కాదు. సో అందుకే నేను న్యూస్ బేస్డ్ ఎక్కువ అవాయిడ్ చేస్తాను. బట్ ఆ రోజు ఆ రిజల్ట్ ఉన్నాయని నాకు తెలియదు. నేను 13th రోజు అని చెప్పారు కంపెనీ వాళ్ళు. దెన్ మళ్ళీ 10th రోజు ఎందుకు ఇచ్చారో ఐ డోంట్ నో. ఓకే, సో ఆ న్యూస్ వల్ల మీకు లుపిన్ పడిపోయిందే తప్ప మార్కెట్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు మీకు ఫెయిల్ అవ్వదు. సో నేనైతే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వడం న్యూస్ బేస్డ్ వల్ల. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మెల్లగా పికప్ చేసుకుందాం. నో నీడ్ టు వరీ. ఓకే, అండ్ టైటాన్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలివర్ అవి కూడా కొంచెం బుల్లిష్గానే ఉన్నాయి. సో మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పడడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ ఇమీడియట్ ఫాల్ రాదు. కొంచెం ఆగి కరెక్షన్ అయితే వస్తుంది. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు మనము సేల్ సైడ్ తీసుకుందాం డెఫినెట్గా. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ for your patience, and we will meet again in next video. Bye bye.